నమస్తే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ నిరుద్యోగులారా, నేను మీ అలెగ్జాండర్. నిన్న జీవో 29 మీద ఏదైతే కేసు వేసిరో ఆ కేసును కాస్త సెప్టెంబర్ 27కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. హానరబుల్ జస్టిస్ పుల్లా కార్తిక్ గారు అదే జీవో 29 మీద గ్రూప్ 1 ఇచ్చిన నోటిఫికేషన్లో ఏదైతే సెలెక్ట్ చేసిర్రో 563 ఉద్యోగాలకు గాను 1:50 కింద దాంట్లో షార్ట్ ఫాల్ సిస్టము, ఓపెన్ మెరిట్ సిస్టమ్ ద్వారా 1:50 ప్రకారము ఈ 563 వీటికి 1:50 ప్రకారము 28,000 మందిని తీసుకోవాలి. షార్ట్ ఫాల్ సిస్టమ్ ద్వారా 3,000 మందిని ఎక్కువ తీసుకున్నారు. మొత్తం కలిపితే 31,383 మంది ఉన్నారు. కానీ దీంట్లో లోకల్ నాన్ లోకల్ సమస్య ప్రధానంగా ఉన్నదనేది ఈరోజు వచ్చిన కేసు సారాంశం. ఈ కేసుని వై అశోక్ కుమార్ గారు వేసిర్రు. మరి ఈయన అడ్వకేట్ని పెట్టుకోకుండా ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే సుమారు 3 లక్షల నుండి 5 లక్షల వరకు ఫీజు తీసుకుంటారని, మరి వేసిన ఈ 4-5 కేసులలో సుమారు 15 నుండి 20 లక్షలు ఖర్చు అయినాయని, మరి ఇంత ఆర్థిక భారాన్ని అభ్యర్థులు మొయ్యలేరు కనుక, నిరుద్యోగులే ఆర్థికంగా చితికి ఉన్నారు కనుక ఆయనకు నాలెడ్జి ఉండి వాదించడానికి కావాల్సిన ఆస్కారము ఆసక్తి ఉండి మరి టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఈ గ్రూప్ 1 అభ్యర్థులనే ఒక అడ్వకేట్లుగా చేసిన చరిత్ర మరి ఈ ప్రభుత్వానికి చెందుతుందా? మరి ఈ నిరుద్యోగుల యొక్క అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, అంటే వాళ్ళపై జరుగుతున్న ఒక అక్రమంగా తీసుకొచ్చిన జీవో 29 మీద లేవనెత్తిన ఆ కేసు తాలూకు కేసు డీటెయిల్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది రిట్ పిటిషను 23907/2024 సీరియల్ నెంబర్ వచ్చేసి రిట్ పిటిషన్ సీరియల్ నెంబరు 33405/2024. ఇక్కడ పిటిషనర్ దారు వచ్చేసి వై అశోక్ కుమార్, రెస్పాండెంట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఇది ఏం చెప్తా ఉన్నది అని అంటే ప్రధానంగా దీంట్లో కూడా జీవో 29ని ఛాలెంజ్ చేసిండు. మరి గతంలో జీవో 55 ప్రకారము జీవో 55 ప్రకారము సోషల్ రిజర్వేషన్స్ ఫాలో కాలేదు, ఈ 29 ఫాలో కాలేదు, దాన్ని వైలేషన్ చేసిర్రు. అంతేకాకుండా ప్రధానంగా లోకల్ నాన్ లోకల్ ఇష్యూని మరి ఒకసారి బల్లగుద్ది దీంట్లో చెప్పిన సారాంశం. మరి దీంట్లో నాన్ లోకల్ లోకల్ అంటే ఎవరు వస్తారు? మరి పక్క రాష్ట్రాల వారు, ఏపీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర కావచ్చు, ఒడిశా కావచ్చు, లేదు అని అంటే జోన్ 1 జోన్ 2 ఈ జోన్ 1 జోన్ 2 ఈ జోన్ 1 జోన్ 2 అభ్యర్థులు ఈ విధంగా కూడా మిస్ మ్యాచ్ అయ్యారు. దీంట్లో సటన్గా ఒక ప్రొసీజర్ను ఫాలో కాకపోవడం వల్ల నాన్ లోకల్ లోకల్ అనే ఇష్యూ ప్రధానంగా ఉంది. మరి ఈ జీవో 29 ద్వారా మరి ఏపీ తాలూకు అభ్యర్థులు కూడా తెలంగాణకు సంబంధించిన టీజీపీఎస్సీలో ఈ గ్రూప్ 1కి అప్లై చేసుకొని ఉన్నారు. మరి ఏపీ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకున్నప్పుడు ఈ లోకల్కి సంబంధించిన, ఈ తెలంగాణకు సంబంధించిన లోకల్ అభ్యర్థులకు సంబంధించిన ఈ క్యాండిడేట్స్కి అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఏపీ వాళ్ళు
తెలంగాణలో అప్లై చేసుకుంటేనేమో వాళ్ళకి బీసీ అయితేనేమో బీసీబీ అయితే బీసీబీ అని వస్తుంది, బీసీసీ అయితే బీసీసీ అని వస్తుంది, బీసీడీ అయితే బీసీడీ అని వస్తుంది, లేదు అని అంటే ఎస్సీ అంటే ఎస్సీ అని వస్తుంది. ఎస్సీ అనే వాళ్ళు యాక్చువల్గా అది ఏది మన ఒకవేళ మైనార్టీ కిందికి పోతే క్రిస్టియన్ మైనార్టీ కిందికి పోతే అది బీసీసీలకు పడుతుంది. మరి దాన్ని ఏపీ వాళ్ళు తెలంగాణలో చేసుకుంటేనేమో ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ పడుతుంది. ఒకవేళ తెలంగాణ వాళ్ళు కనుక ఏపీలో అప్లై చేసుకుంటే ఏపీలో అప్లై చేసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఓసీ కిందికి వస్తుందని చెప్పేసి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి 95% ఓన్లీ తెలంగాణ వాళ్ళే ఉండాలి కదా. మరి ఈ తెలంగాణకు సంబంధించిన ఉద్యోగాలలో ప్రతిష్టాత్మకంగా ఏదైతే స్టేట్ సివిల్ సర్వీసెస్గా పిలువబడే ఈ గ్రూప్ 1 ఆఫీసర్ జాబ్లలో, ఈ డిప్యూటీ కలెక్టర్ జాబ్లలో, ఈ ఆర్డీఓ జాబ్లలో మరి పక్క రాష్ట్రాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు మరి అక్రమంగా దొడ్డిదారిన మరి అప్లై చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు పొందే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ అశోక్ కుమార్ గారు ఈరోజు జరిగిన వాదనలలో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మరి దీన్ని కూడా ప్రభుత్వము సెప్టెంబర్ 27 నాటికి పోస్ట్పోన్ చేసింది. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత అక్రమంగా, ఎంత దోపిడీ జరుగుతుందో గ్రూప్ 1 ఉద్యోగాలలో అన్నదానికి ఇదొక నిలువుటద్దంగా, ఇదొక సాక్ష్యంగా చెప్పొచ్చు. మరి పుల్లా కార్తీక్ గారి ఆనరబుల్ జస్టిస్ పుల్లా కార్తీక్ గారి ఎదుట తాను అశోక్ కుమార్ గారు ఇది గతంలో ఈ 2-3 రోజుల నుండి నడుస్తున్న ఈ కేసులు జీవో 29కి దీనికి మరి డిఫరెన్స్ ఉన్నది. ప్రధానంగా ఈ కేసులో నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నది. దీనికి సంబంధించిన ఇప్పుడు ఏపీ వాళ్ళు అప్లై చేసిన ఆల్ టికెట్స్ కావచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీకి అప్లై చేసిన వాళ్ళు ఏదైతే ఆల్ టికెట్ ఉందో దానికి సంబంధించిన దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మన N9 మీడియా ద్వారా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఈరోజు అదే కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసిన ఆ ఇష్యూ కూడా అశోక్ కుమార్ గారు వర్సెస్ ఈ మన టీజీపీఎస్ మన ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 అభ్యర్థి గతంలో ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్లో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు ట్రీటెడ్ యాజ్ ఏ ఓసీ కిందికి వచ్చారు. అంటే ఇక్కడ బీసీ క్యాండిడేటు ఏపీ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని ఫాలో అయ్యారు. ఇక్కడ మీరు చూడొచ్చు, నాన్ లోకల్ మదర్ టంగ్ వచ్చేసి తెలుగు, వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తను ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థి అప్లై చేసుకుంటే ఏపీ గవర్నమెంట్ మాత్రం లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని పకడ్బందీగా ఫాలో అయ్యారు. కానీ తెలంగాణ అంశానికి వచ్చినప్పుడు ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంది, ఏపీ వాళ్ళు కనుక తెలంగాణ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన రిజల్ట్ ఇచ్చిన దాంట్లో ఏపీ అభ్యర్థులు అక్కడ బీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే వీడికి వచ్చేసరికి బీసీనే ఉన్నది. అంటే ఏపీ అభ్యర్థుల్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయలేదని చెప్పేసి ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్లో అశోక్ కుమార్ గారు లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ మీద బలంగా వాదించారు. దానికి సంబంధించిన ఒక ఎవిడెన్సే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. Read, sir. In the para 5 under amendments, sir. My lord, amendment. Page 155 is GOMS number 29 dated 8/2/2024. Yes. అదే కదా మీరు ఛాలెంజ్ చేసేది, చదవండి అది. In the said GO, in para 5 under pattern of examination for para B, the following shall be substituted. ఏ పేజ్ చదువుతున్నారు మీరు? 155, sir. 155. Read. Para only 3 paras are there. 1, 2, 3. Okay, sir. ఏ para చదువుతున్నారు? First para, sir. The government have issued orders regarding the classification of post, scheme and pattern of examination for various categories of post under various groups and other services to be filled up by direct recruitment through Telangana State Public Service Commission in the GO first read above. The secretary. So you are not challenging this portion. Any grievance is against first This portion? amendment portion, sir. Yes. This one. Read. In the said GO,
in para 5 under pattern of examination for para One B, minute. Read second para. Second para, read second para. the number of candidates to be admitted to Second para. the Secretary, Telangana State Public Service Commission, Hyderabad, wide letters 3rd and 4th, read above, has proposed certain amendments to para B of pattern of examination under the scheme of examination for group 1 services prescribed in the government order, first read above, in the light of certain court cases filed in this regard and the observation of the Supreme Court of India in the case of AP Public Service Commission versus Balaji Badavat and others. Civil appeal number 2244 of 2009, dated 8/4/2009. So, my lord, third para. Government, after careful examination of the proposal of the Telangana State Public Service Commission, Hyderabad, hereby make the following amendment to the scheme of examination and pattern of various categories of posts to be filled by this Telangana State Public Service Commission issued in GO MS number 55. Yes. Now read amendment. My lord, in the said GO, in para 5 under pattern of examination for para B, the following shall be substituted, namely, Yes. the number of candidates to be admitted to the written examination conventional type would be 50 times to the total number of vacancies available in each multi-zone. Yes. You are challenging this portion. Yes, my lord. On what grounds you are challenging this portion? My What is lord, wrong in it? in this, it is not clearly mentioned about what merit. Either it is on statewide merit or it is on multi-zone It is merit. state level, group 1 post is a state level post or zonal post? It is, it belongs to multi-zone cadres, Not state level post. not state level, not state level, Yes, multi-zone level, yes. but it is not mentioned in here. Now read further. Proviso is there. Provided that in case of any shortfall in respect of candidates in reserved categories as laid down in Rule 22 and 22A of the Telangana State and Subordinate Service Rules 1996, action shall be taken to include such number of candidates from the merit list beyond 1:50 ratio as required to meet the shortfall in the respective categories. Now read GO 55. వేసారా ఫైల్ చేశారా? Sesam, sir. Page number 145. 125. Para, page number 145 GO, GO 55. 148, the para B. 1 minute. Yes, page 145 is GOMS number 55. Yes, my lord. Read relevant para. Relevant para. Relevant. Pattern of examination, the para is B, my lord. Page number and para. Page number 148. Yes, read. My lord, the number of candidates to be admitted to the written main You examination, are reading conditional type. B. Pattern of examination B. Yes, my lord. Yes, read. The number of candidates to be admitted to the written main examination conventional type would be 50 times to the total number of vacancies available in each multi-zone duly following the rule of reservation for community, gender, EWS, PH and sports as laid down in General Rules 22 and 22A of TS, State and Subordinate Service Rules. My lord, here it is clearly mentioned duly following the rule of reservation. In the whereas in the case of GO 29, it is not mentioned what it should follow. Second para, GO 29, provided that. Last para. Provided that in case of any shortfall in respect of candidates in reserved categories and as laid down in Yes. Rules 22 and 22A of the Telangana State and Subordinate Services Rules 1996, action shall be taken to include such number of candidates from the merit list beyond 1:50 ratio as required to be meet the shortfall in the respective categories. My lord, here is one aspect here, my lord. The number is taken from, but it is not mentioned which merit list, either it is reserved merit list or open merit list. It is not clearly mentioned. That will concern notice for admission, GP services, GAD. 2 names takes notice for R2. My lord, M. Ramgopal takes notice for R1. Post on 27/9 along with My lord, my lord, 23775/2020. local, non-local issue, one more is. ఈ నోటిఫికేషన్ ఇది తెలంగాణ ప్రభుత్వము ఏపీ క్యాండిడేటు తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో
అప్లై చేసుకుంటే ఏపీ వాళ్ళకి ఇక్కడ ఏమని వచ్చింది అని అంటే బీసీఏ అని వచ్చింది. బీసీఏ అని వచ్చింది. ఈ బీసీఏ అనేది అంటే ఏపీకి సంబంధించిన క్యాండిడేట్ తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్లో అప్లై చేసుకుంటే బీసీఏ అని వచ్చింది. గతంలో చూపెట్టింది తెలంగాణ క్యాండిడేట్ ఏపీకి అప్లై చేసుకుంటేనేమో వాళ్ళు నాన్ లోకల్ కింద ఓసి కింద పడేసారు. కానీ ఇక్కడ రివర్స్గా తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టడం కోసం అక్రమ మార్గంలో, దొడ్డి మార్గంలో, కుట్రల కొద్దీ ఈ నోటిఫికేషన్ ఉన్నది తెలంగాణకి ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో అవకతవకలు జరిగినాయి అన్నదానికి ఇది పక్క నిదర్శనం. మరి ఏపీ వాళ్ళకి రాచబాట వేయడానికి, ఏపీ అభ్యర్థులకు సంబంధించి ఏపీ నిరుద్యోగులని బాగు చేయడానికే ఉన్నదా తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులు వాపోతూ ఉన్నారు. మరి ఇట్లా అక్రమ మార్గంలో వచ్చిన వాళ్ళకి ఈ విధంగా పెద్దపీట వేస్తే గతంలో 610 జీవో మీద ఏదైతే రైజ్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది వాళ్ళ అంటే ప్రాణాలు బలి చేసి వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకుంటే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోటి ఒక ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడితే సుమారు 1300 మంది తెలంగాణ అమరవీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే చివరికి మనకు దక్కింది ఏంటంటే తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి కట్టబెడతా ఉన్నాం, ఇతర రాష్ట్రాలకి కట్టబెడతా ఉన్నాం. అంటే తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఈ ఉద్యోగాలలో, ఈ నోటిఫికేషన్లలో పక్క రాష్ట్రాల రాబందులు వచ్చి పడి దొబ్బి తింటా ఉన్నాయి అనడానికి నిదర్శనమే ఇక్కడ చూపెడుతున్న ఆల్ టికెట్స్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించిన నోటిఫికేషన్ నెంబరు 02/2024 డేట్ ఆన్ 19th February 2024 నాడు ఫలానా వ్యక్తి ఏపీ క్యాండిడేట్ అప్లై చేసుకుంటే ఇక్కడ బీసీఏ కిందనే వచ్చింది. ఇవి ముమ్మాటికి మా N9 మీడియా ద్వారా మీకు చూపెడుతున్న ఆధారాలుగా మీకు చెప్తా ఉన్నాం. మరి వెంటనే స్పందించి ఈ యొక్క అవకతవకల మీద ఈ అక్రమంగా తీసుకొచ్చిన జీవో 29 ద్వారా ఈ లోకల్ నాన్ లోకల్ సమస్యని టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకి, తెలంగాణ నిరుద్యోగులకి న్యాయం చేయవలసిందిగా తప్పనిసరిగా ఈ యొక్క అభ్యర్థులు వేడుకుంటా ఉన్నారు. మరి అట్నే హైకోర్టులో ఇట్లా కేసులు పడడానికి గల కారణాలు చాలా 10ల సంఖ్యలో, 20 సంఖ్యలో మరి ఇట్లా ఎక్కువ మొత్తంలో ఇట్లా అవకతవకలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి. మరి ఈ యొక్క 563 ఉద్యోగాలని దాంట్లో ముమ్మాటికి అమ్ముకుంటున్నారు అని చెప్పేసి ఈ యొక్క గ్రూప్ 1 అభ్యర్థులు వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకనే హైకోర్టులో కేసులు వేస్తూ ఉన్నారు అన్న విషయం కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి స్పందించి పారదర్శకంగా, జవాబుదారితనంగా లోకల్ నాన్ లోకల్ని తొందరగా గుర్తించాలి. మరి వీటికి సంబంధించిన ఏదైతే అవకతవకలు ఉన్నాయో, మోసాలు ఉన్నాయో వాటి మీద ఒక సిట్ లేదంటే ఒక కమిషను లేదంటే ఒక మేధావులతో కూడిన ఒక కమిటీ వేసి మరి ఇలాంటి మోసాలకి పాల్పడకుండా తెలంగాణ నిరుద్యోగులకి, తెలంగాణ అభ్యర్థులకి న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రభుత్వము, టీజీపీఎస్ చైర్మన్ ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద, జీవో 29 మీద ఒక్కసారి రీవెరిఫికేషన్ చేసి తూచా తప్పకుండా ఈ గ్రూప్ 1 అభ్యర్థులకి న్యాయం చేయాలని మేము N9 మీడియా ద్వారా కోరుతా ఉన్నాం.